ఈరోజు మనం కార్తీక పురాణం 28వ అధ్యాయం చదువుదామండి. అంబరీషుడు ఇట్లు పలికెను: ఓ సుదర్శన చక్రమ్మ, ఆగు ఆగు, నీకు నమస్కారము. ఈతడు బ్రాహ్మణుడు, ఇతనిని చంపుట తగదు. నీకు వధతో కూడిన ఆహారం కావాలనన్నా నా శరీరమును ఇచ్చదను. ఈ బ్రాహ్మణుణ్ణి విడువము, లేని ఎడల నాతో యుద్ధము చేయుము. నీవు హరి యొక్క ఆయుధము కనుక నాకు దైవమైతివి. అయినప్పటికీ నీతో యుద్ధము చేయుదును గాని నిన్ను బ్రతిమాలుటలేదు. క్షత్రియునకు బ్రహ్మ యుద్ధమును విధించను గాని యాచనను విధించలేదు. అయినను నీవు నాకు దేవతవు కనుక యాచించవచ్చును. ఓ సుదర్శన చక్రమా, నీవు సమస్త భూతములకు అజేయుడవు. ఈ మాట నాకు తెలియను గాని అయినను నా బాహుబలమును చూడుము. విష్ణువాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురుగాక. నిన్నిప్పుడు భూమి యందు పడవేచెదను. అట్టి వ్యవస్థను చెందక ఈతని విడువము. నీకు జీవించియుండి హరియస్తమందు నివసించు కోరికయున్న ఎడల నన్ను పాలించు. శరణాగతుడైన ఈ బ్రాహ్మణుణ్ణి విడువుము. రాజిట్లు స్తుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలేనను తలంపుతో కోపము వచ్చిన వాడు వలె నటించి ఇట్లనెను. సుదర్శనమిట్లు పలికినది: రాజా, నీకు తెలియనా? మధుకైటభులను నేను చంపితిని. దేవతలకు జయించుటకు సఖ్యముగాని వారైన రాక్షసులను అనేకులను చంపితినని తెలియదా? ఈ దూర్వాసుని కోపముతో కూడిన ముఖమును చూచుటికెవ్వడికైనను సమర్థుడున్నాడా? ఇట్టి దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోదారి అయినను ఇప్పుడిట్టి వ్యవస్థను నా వలన చెందును గదా. శంకరుని వలన క్షత్రియ సంహారకారకము అయిన తేజస్సు సంభవించినది. ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము కాదు. అదియు నా చేత అనేక పర్యాయములు అతిక్రమించబడినది. క్షత్రియ తేజోవంతుడవైన నీవు నాతో యుద్ధమును కెట్లు సమర్థుడవగదువు? బ్రహ్మ శంకరుల 2 తేజస్సులు నాకు చాలినవయ్యున్నవి. రాజా, క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహము చేయవలెను. ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వమునవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడు ఎందుకైతివి? నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని. కాబట్టి నీవు దూరముగా పోము, ప్రాణములను వృధాగా పోగొట్టుకొనుకుము. ఇట్లు సుదర్శన చక్ర వాక్యమును విని అంబరీషుడు కళ్ళెర్రజేసి సుదర్శన చక్రముతో ఇట్లనెను. అంబరీషుడు ఇట్లు చెప్పెను: సుదర్శన చక్రమా, నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణముల చేత 100 ఖండములుగా కొట్టలేదు. నీవు క్షత్రియ ధర్మమునవలంబించి నాతో మాట్లాడుచున్నావు కనుక ఇక ముందు నీకు గర్వం ఉండబోదు. నీ గర్వమును నశింపచేయ బాణములు నా హస్తమందున్నవి. నేను బ్రాహ్మణులందును, దేవతలందును, స్త్రీలయందును, జ్ఞాతులయందును, గోవులయందును బాణములను వదలను. నీవు క్రూరుడవైనను దేవుడు ఒకట చేత ఇంతవరకు ఉపేక్షించి తిని. నీవు దేవత్వమును వదులుకొని క్షత్రియత్వముతో కూడి నా యందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించుము, చూతుము. ఇట్లని అంబరీషుడు 24 బాణములను సుదర్శన చక్ర పాదముల మీద వదిలెను. ఇట్లు క్షేత్ర పౌరుషంతో కూడిన రాజును చూచి సుదర్శనుడు నవ్వుచూ ఇట్లనియే. సుదర్శనుడు ఇట్లు పలికెను: రాజా, నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపినాడు. నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుణ్ణి విడిచితిని. సుఖముగా నుండుము. ఇట్లు పలికి ధనుర్బాణములతో కూడి ఉన్న రాజును కౌగులించుకొని భూమి యందు పడి నమస్కారము చేశాను. ఓ అగస్య, రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో ఇట్లనియే: సంసార మధ్యను సంచరించడు పురుగునైన నేనెక్కడా? హరి యొక్క హస్తమందు ప్రకాశించడి నీవెక్కడా? ఇట్లు తెలిసియూ నీతో యుద్ధమునకు సన్నద్ధుడనైన నా తప్పును క్షమించుము. నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు సిద్ధపడితిని. క్రూరమైన నా క్షత్రియ స్వభావం ఇట్లు చేసినది కనుక క్షమించుము. ఇది శుక్లపక్షము, పగలు, యుద్ధభూమి, మకరమాసము, మాఘమాసము. ఇట్టి పుణ్యకాలమునందు నా దేవుడైన నీ వలన మృతిని గోరియే యుద్ధమునకు వచ్చి తిని. భగవద్గీత యందు ఇట్లు కలదు: ఉత్తరాయణమందు శుక్లపక్షమందు పగలు మృతి నొందిన వారు అర్చిరాది మార్గమున పోయి బ్రహ్మపదమును చేరుదురు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు వెళ్ళిన దూర్వాసురుడు మాఘమాసమునకు తిరిగి వచ్చెను. సుమారు 3 మాసాలకు అంబరీషునికి చేరినాడు. జ్వాలల చేత భయంకరమును, దేవదానవులక సహ్యమును, 100 మెరుపుల కంటే అధికమైన కాంతి గలదీయును అయిన
నీ రూపమును గవ్వతో సమానుడను నేనెట్లు సహింతును. సహస్రాగ్నియుతమైన రవిబింబము వలె సహస్రారములను ధరించినటువంటి సమస్త సంహారకారకమగునటువంటి నీ రూపముతో యుద్ధము చేయ నేనెట్లు శక్తుడనో అగుతును. కోరలతో గూడి భయంకరము దశదిక్కులయందు అగ్నులను బయటికి చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపు దెబ్బను దేవుడు గాని, రాక్షసుడు దేవేంద్రుడు గాని, రాక్షసాధిపతి గాని, ఇంకెవ్వడు గాని సహించగలడు. మెరుపులను సూర్యకిరణజాలములను మొత్తములై భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు. విష్ణువు భయంకరాకారమైన నిన్నాశ్రయించి 3 లోకములను పాలించుచున్నాడు. నీతో విరోధించిన ఎడల దేవతలు గాని, దానవులు గాని, అన్యులు గాని నిన్ను జయించలేరు. దైత్యులను చంపుదానవు, భక్తులను పరిపాలించుదానవు, విష్ణువు యొక్క కాంతి చేత ప్రకాశించుదానవు, ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము. ఇట్లు స్తుతించి భూమి యందు నమస్కారము చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమమగుగాక అని సుదర్శనుడు పలికెను. ఈ సుదర్శన చక్ర స్తోత్రమును 3 కాలములందు పఠించువాడు ఆపదల నుండి విముక్తుడై చిరతర సుఖములను పొందును. కలియుగమంది అధ్యాయమును ఒక మారైనను వినువారు అనేక భోగములు పొంది అంతమందు మోక్షము పొందుతారు. ఇది శ్రీ స్కంద పురాణే కార్తీక మహత్యే 8వ అధ్యాయ సమాప్తః.